తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆయన వి ద లీడర్స్ అనే నూతన రాజకీయ ఉద్యమాన్ని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తున్నారు. తమిళ అస్తిత్వం, జాతీయవాదం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సరికొత్త సిద్ధాంతంతో ఆయన ముందుకు వచ్చారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాల స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. తమిళనాడు కేవలం జాతీయ ముద్రతో విజయం సాధించడం కష్టమని అన్నామలై గుర్తించారు. అందుకే బీజేపీకి రాజీనామా చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యువత మరియు టెక్నోక్రాట్లతో కూడిన సరికొత్త నాయకత్వాన్ని ఆయన తయారు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం అబ్దుల్ కలాం సెంటర్ ద్వారా యువతకు ప్రత్యేకంగా రాజకీయ శిక్షణ ఇవ్వనున్నారు. తమిళ సంస్కృతిని గౌరవిస్తూనే మార్పును కోరుకునే ఓటర్లను ఆకర్షించడం ఈ పార్టీ ప్రధాన వ్యూహం. తమిళనాడులో ఇప్పటికే యూత్ పవర్పై ఆధారపడి నటుడు విజయ్ తన టీవీకే పార్టీతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. సాంప్రదాయ ద్రవిడ పార్టీలపై విసిగిపోయిన యువత విజయ్ను ఆదరించి అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అన్నామలై కూడా సరిగ్గా అదే తరహాలో యువత మరియు తటస్థ ఓటర్లను నమ్ముకుంటున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉండే విద్యావంతులైన యువతకు విజయ్ తర్వాత అన్నామలై మరో బలమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే విజయ్ పార్టీ బలంగా ఉండడం వల్ల అన్నామలైకి గట్టి పోటీ తప్పదు. మార్పును కోరుకునే యువత ఓట్లు ఇప్పుడు విజయ్, అన్నామలైల మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది. దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి పెద్ద పార్టీలను క్షేత్రస్థాయిలో ఎదుర్కోవడం అంత సులువు కాదు. గ్రామాల్లో క్యాడర్ బలాన్ని పెంచుకోవడం అన్నామలై ముందున్న అతిపెద్ద సవాలు. అయినప్పటికీ విజయ్ సృష్టించిన పొలిటికల్ ట్రెండ్ను అన్నామలై ఎంతవరకు ఉపయోగించుకుంటారో వేచి చూడాలి. My Media, the voice of India.